ఖడ్గం సినిమాతో 30 ఇయర్స్ అంటూ అలరించిన పృథ్వీ ఆ సినిమా ఎంత పెద్ద పేరు తెచ్చినా సరైన బ్రేక్ రాలేదు. కానీ 2014లో వచ్చిన లౌక్యంతో కెరియర్ ఫామ్లోకి వచ్చింది. ఒక్క ఛాన్స్ అంటూ అవకాశాల కోసం ఎదురు చూసిన పృథ్వీకి వరుస సినిమాలతో బిజీ. సౌఖ్యం సినిమాలో బాహుబలి సినిమాలోని శివుడి క్యారెక్టర్ను ఇమిటేట్ చేసి రాజమౌళి దృష్టిలో పడ్డ పృథ్వీ బాహుబలి సీక్వెల్లో నటించే అవకాశం పొందాడు. కాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి ఇటీవల వెల్లడించాడు పృథ్వీ. బాహుబలి సీక్వెల్లో మంత్రిగా కనిపిస్తాడట. ఈ విషయం పృథ్వీ స్వయంగా వెల్లడించాడు. రీసెంట్ గా రాజమౌళిని కలిసినప్పుడు తన మంత్రి పాత్ర గురించి వివరించాడట. రోల్ చిన్నదే గానీ తనకి చాలా నచ్చిందని, బాహుబలిలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంటున్నాడు. ఇప్పటికే బాహుబలిలో నటించిన వారందరూ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. బాహుబలి 2 రిలీజ్ అయితే కోలీవుడ్, బాలీవుడ్ నుంచి అవకాశాలు పృథ్వీని వెతుక్కుంటూ వస్తాయేమో. ఇక మరోపక్క బాహుబలి మొదటి పార్ట్కు అదిరిపోయే స్పందన రావడంతో బాహుబలి ది కన్క్లూజన్ సినిమాకు మరిన్ని బంపర్ ఆఫర్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించి ఇప్పటికీ చర్చలు జరిగాయని బాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత శాటిలైట్ మరియు థియేటర్ హక్కులకు గాను దాదాపు 150 కోట్లు భారీ ఆఫర్ను నిర్మాత ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్ను కాదని మరొకరికి బాహుబలి 2 హక్కులు ఇచ్చే ఉద్దేశంలో చిత్ర యూనిట్ లేదని సమాచారం. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.